ఏంటంటే మనం అనుకుంటున్నాం మన చుట్టూ కూడా చాలా రోజు రోజు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ కూడా దీనికి ఫుల్ స్టాప్ పడట్లేదు. దానికి కారణాలు ఏంటంటే చట్టాలు సరిగా స్ట్రాంగ్‌గా లేకపోవటమా? మనలో అవేర్‌నెస్ లేకపోవటమా? ఎక్కడ జరుగుతుంది అనేది? డెఫినెట్గా మనం మూవ్ అవుతున్న జనరేషన్ అసలు వరల్డ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ సేఫ్ ప్లేస్. మన ఫోన్ల నుంచే మనకి సెక్యూరిటీ లేదు ఫస్ట్ థింగ్. బట్ మనం అలర్ట్గా ఉండడం అనేది ఒకటి మనం చేయగలుగుతాము. కానీ అండ్ కమింగ్ టు ద లాస్ అంటారా, ఎంత చేంజ్ అవుతున్నా కూడా మళ్ళీ అవుతుంది. అండ్ స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ అనేవి అసలు లేవు ఎక్కడ కూడా. ఇప్పుడు మనకి వరంగల్ అది యాసిడ్ కేసు అయినప్పుడు గుర్తుంది కదా మీకు. అప్పుడు సజ్జనార్ గారు క్రియేట్ చేసిన ఆ భయం ఏదైతే ఉందో అది కొన్నేళ్ళ వరకు ఉన్నది. అట్లా ఉంటే అట్లీస్ట్ కొంచెం ఉంటుంది. కానీ దెర్ ఇస్ ఆల్వేస్ అ కాన్ఫ్లిక్ట్ భయం బిట్వీన్. ఉంటది అనుకోవడానికి మీరు అన్నట్టుగా ఆ ఇన్సిడెంట్‌తో భయం ఉంది అంటే అక్కడితో ఆగిపోయాయంటే ఆ తర్వాత కూడా మనం చాలా యాసిడ్ దాడులు చూసాం. తర్వాత మొన్న దిశ ఎన్కౌంటర్ తర్వాత ఆగిపోతాయి అనుకున్నాం. కానీ ఆ తర్వాత వరుసగా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. జరుగుతున్నాయి. అయితే నాకు అర్థమైంది ఏంటి అని అంటే, అట్లా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకొని కంటిన్యూస్గా అట్లా స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఉంటే ఉండదు అని నాకు అర్థం. ఎందుకంటే ఈ టీజింగ్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఈ చిన్న చిన్నవి అని మీకు చూసే వాళ్ళకి అనిపించవచ్చు. లేదంటే యూనో ఇప్పుడు అండ్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ నేషనల్ హ్యూమన్ రైట్స్కి లాకి ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ఎప్పుడు. సో అది దే హ్యావ్ టు వర్క్ అరౌండ్ సిస్టమ్. లైక్ ఐ డోంట్ నో అంత నాలెడ్జ్ లేదు నాకు, కానీ ఇట్ హ్యాస్ టు బీ వర్క్డ్ అరౌండ్. ఎందుకంటే క్లోజ్డ్ స్పేస్ ఇప్పుడు అప్బ్రింగింగ్ అని అన్నాం మనం. అప్బ్రింగింగ్ అంటే ఇప్పుడు కోల్కతా కేసులో ఏమైంది, వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ పీపుల్, డాక్టర్ చదువుకొని వచ్చిరంటే ఎంత మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చింటారు వాళ్ళు చదువుకొని. అండ్ ఇన్ దట్ స్పేస్ లైక్ కంటిన్యూస్గా వాకిన్స్ ఉంటాయి హాస్పిటల్లో, ఎన్నో వందల మంది ఉన్నప్పుడు అట్లా జరిగింది అని అంటే అది పాపం ఆమె ఏం చేస్తుంది, ఎంత సేఫ్గానే ఉంటుంది. ఇక ఇంకా షీ థింగ్స్ దట్ దిస్ ఇస్ అ సేఫ్ ప్లేస్, అందరు వస్తూ పోతున్నారు అని. సో ఇంకా దాన్ని మనం ఎట్లా కంట్రోల్ చేస్తాము అని అంటే అసలు మనకి అదే హెల్ప్లెస్నెస్ తప్ప మనకి ఆన్సర్ లేదు. ఇప్పుడు ఎక్కడో జరుగుతుంది, మారుమూల ప్రాంతాల్లో జరుగుతుంది, ఎవరు లేని చోట నిర్మానుష ప్రాంతాల్లో జరుగుతుంది అంటే సరే మనం అజాగ్రత్తమో మన నిర్లక్ష్యంగా ఉండటమో అనుకోవచ్చు. బట్ అంత ఓపెన్ ప్లేస్ లో రెగ్యులర్ గా వచ్చిపోయే జనాలందరూ కూడా చాలా రద్దీ ప్రాంతాల్లో కూడా అలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అంటే నిజంగా ఎటుపోతుంది సమాజం అనేది అర్థమైంది. చాలా బాధేస్తుంది. కానీ మనం దాన్ని జడ్జ్ చేయలేము. అదే కదా ఇప్పుడు దిశ ఇన్సిడెంట్ అయినప్పుడు ఆమె గంత చూసుకోదా, ఆ టైంలో అక్కడ ఎందుకు నించున్నది అట్లా ఇట్లా అని మాట్లాడారు. తర్వాత ఎన్కౌంటర్ ని వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లున్నాయి. సో దట్స్ అ కాన్ఫ్లిక్ట్. జనాలు ఏం తీసుకుంటారు అండ్ ఏం చేస్తారు అనేది అంతా. కాకపోతే అదే ఉన్న దాంట్లో మనం ఎంత సెక్యూర్డ్గా ఉండగలుగుతామో, ఎంత సేఫ్గా ఉండగలుగుతామో, మన దగ్గర ఎంత మంచి యూనో ఆర్మ్డ్ ఎట్లుంటాము అనేది మనం చేయగలుగుతాం. మన చేతిలో ఉన్నది అంతే ఇప్పుడు వరకు. ఇప్పుడు మనకి ఫోన్ యూజ్ చేసినా సెక్యూరిటీ లేదు అని తెలిసినా వీఆర్ యూజింగ్ ఫోన్స్ కదా, అది మనకి హెల్ప్లెస్ ఇక దానికి ఏమున్నది ఇక అట్లా. సో ఐ డోంట్ నో లైక్ సొల్యూషన్ గురించి ఫైట్ చేస్తే నాకు చాలాసార్లు కూడా యాక్టివిజంలో కూడా షీ టీమ్స్ అప్పుడు పనిచేసినప్పుడు అట్లా షీ టీమ్స్ స్టార్ట్ అయ్యి కొత్తగా పాలసీ స్టార్ట్ చేస్తున్నప్పుడు కూడా ఐ వాజ్ దేర్ పార్ట్ ఆఫ్ ద టీమ్ అన్నట్టున్నా. అప్పుడు కూడా పనిష్మెంట్ స్ట్రింజెంట్గా ఉండాలి కదా ఇట్లా అని మాట్లాడితే వాళ్ళ దగ్గర కూడా పాయింట్ ఉండేది. ఇప్పుడు స్ట్రింజెంట్గా ఉండాలంటే ఒక మనిషి ఇప్పుడు ఏదైనా పనిష్మెంట్ ఇచ్చినానికి ఈ టీజింగ్ చేసినావు కాబట్టి ఒక సెంటర్లో నువ్వు ఇట్లా బోర్డు వేసుకొని ఐఎమ్ సారీ నేను ఇది చేసినా అని పెడతావు. వాడు రేపన్నా 2 రోజుల తర్వాత వాడు సూసైడ్ చేసుకొని చచ్చిపోతే ఎవరు రీజన్ అప్పుడు? సో దే ఆల్సో డోంట్ హ్యావ్ దట్ సొల్యూషన్. అది అట్లా మనం కూడా ఏం చేయాలి? అవును కదా, అది దెర్ ఆర్ లైక్ హ్యూజ్ పాసిబిలిటీస్. అప్పుడు ఈ చిన్నదానికి గంత ప్రాణం పోగొట్టిండ్రు అని అంటారు మళ్ళీ. సో అట్లా ఉండేది అన్నట్టు. అక్కడ ఉండాల్సిన అక్కడ ఉంటుంది సమస్యలు. యాక్టివిజం చేసినప్పుడు దట్ వాజ్ లైక్ దట్ వాజ్ ద లెర్నింగ్ ఐ హ్యాడ్. మనం ఫైట్ చేస్తాం, జస్టిస్ ఫైట్ చేస్తున్నాం, కానీ దానికి ఇన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి కదా అని. సో వాట్ ఎవర్ నేనేం చేయగలుగుతా అదే అక్కడి నుంచి నేను ఇక చారిటీకి ఉండిపోయినా అన్నట్టుగా. బట్ ఇలాంటి విషయాల మీద మీ చారిటీ తరపున మీ ఆర్గనైజేషన్ తరపున అవేర్నెస్ తీసుకురావటమో లేకపోతే అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తున్నారా? డిఫెన్స్ వర్క్ షాప్స్ చేయడము, పిల్లలకి ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి. అండ్ యూనో హౌ యూ షుడ్ డెవలప్ స్కిల్స్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి, నీ రిలేషన్షిప్స్ ఎట్లా చూస్ చేసుకోవాలి, ఎమోషనల్గా ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఇటువంటి వాటి మీద మాట్లాడిపిస్తాము. ఇట్లా సక్సెస్ఫుల్ పీపుల్ వచ్చి మాట్లాడడం కానీ, లేదంటే కొంచెం తెలిసిన వాళ్ళైనా కూడా నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో మాట్లాడించడము అట్లంతా చేస్తాం అన్నట్టు వర్క్షాప్స్.
దట్స్ ఆల్ వీ కుడ్ డూ అంటే మన చేతిలో ఉన్నది మన పరిధిలో ఇవే. ఉన్నది అంతే అంతవరకే ఇక. అనేది. రైట్. సో సోనియా గారు ఫైనల్గా ఒక క్వశ్చన్ అడగాలని ఉంది, కానీ అడగొచ్చా అడగలే వద్దా అనేది నాకు తెలుస్తలేదు. ఎందుకంటే మీ గోల్ ఏంటి అని అడుగుదాము అంటే మీరు మారుకుంటూ వస్తుంది కాబట్టి నేను దాన్ని ఎంతవరకు అడగాలి, మీ గోల్ ఎక్కడి వరకు ఆగిపోతుంది అనేది నాకు తెలియట్లేదు. కాబట్టి అట్లీస్ట్ మీరు మీకున్న ఒక గోల్, ఈ గోల్ వరకు నేను సాధించి ఇక్కడతో ఆపేస్తాను, ఈ ఫీల్డ్ని ఇక్కడతో ఆపుతాను, నెక్స్ట్ దీంట్లోకి వెళ్తాను, ఇలాంటివి ఏమైనా ఉన్నాయి? ఇక్కడతో ఆపిస్తా అని లిమిట్ అయితే లేదు. అందుకనే నేను అడగట్లే మీ గోల్ ఏంటి అనేది. లిమిట్ అయితే లేదు అట్లా. డెఫినెట్గా నేను అదే ఏమంటాం, నా రీచ్ అంటే నేను ఎంతవరకు హెల్ప్ చేయగలిగితే అంతవరకు హెల్ప్ చేస్తా ఇన్ వాట్ ఎవర్ వే పాసిబుల్. నేను మాట్లాడి నేను మోటివేట్ చేయగలుగుతానా, లేకపోతే నేను చేతులతోని కొంచెం హెల్ప్ చేయగలుగుతానా, ఒకరికి అన్నం పెట్టి హెల్ప్ చేయగలుగుతానా, అది నేను డెఫినెట్గా దట్ ఈజ్ మై గోల్. దానికి ఏది కావాలో అట్లా చేస్తా. అండ్ పర్సనలీ టు మై థింగ్ ఏంటంటే పర్సనలీ ఐ వాంట్ టు ట్రావెల్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అది ఇంకి కావాల్సింది నేను చేసుకుంటా. సో మొత్తానికి మీ సెల్ఫ్గా ఏమనుకుంటున్నారో అది, అండ్ మీకు 10 మందికి సాయం చేయగలిగేది మీ పరిధిలో ఎంతవరకు చేయగలరా అది అన్ని కలిపి అంతవరకు ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తా. ఎందుకంటే నెగిటివిటీ అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుంది. నెగిటివిటీ అని ఇది ఇంత నెగిటివిటీ ఇంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతున్నప్పుడు, లైట్ స్పీడ్లో నెగిటివిటీ పోతున్నప్పుడు పాజిటివిటీ అనేది 100x ఉన్నా సరిపోదు. సో ఎంతవరకు మ్యాక్సిమం చేయగలుగుతానో అంతవరకు ఎక్స్పాండ్ చేస్తా, నా స్ట్రగుల్ అంతవరకు పోతా అట్లా.